అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. నారా చంద్రబాబు నాయుడు గారి మీద గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని దాడులు జరిగాయో వాటన్నిటిని కూడా కేసులు, ఆ యొక్క దాడులు వీటన్నిటి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎవరెవరు దీంట్లో బాధ్యులుగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఏదైతే నందిగామ బాదురే బాదురు కార్యక్రమంలో అప్పటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాళ్ల దాడి జరగడం జరిగింది. అందులో ప్రధానంగా 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. కీలకంగా ఎవరైతే దాన్ని వెనుకున్నటువంటి నడిపించినటువంటి పాత్రదారులు మొండితోక జగన్మోహన్ రావు, అప్పటి నందిగామ ఎమ్మెల్యే, అదేవిధంగా ఆయన సోదరుడు నందిగామ అరుణ్ కుమార్, వీళ్ళ పేర్లు అయితే బయటికి రావడం జరిగింది. అసలుకి కుట్ర ఎందుకు చేయించాడు జగన్మోహన్ రెడ్డి, దీని ద్వారా ఆయనకి జరిగే లాభం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ లీడర్ అండ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారి మీద గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని దాడులు జరిగాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే అందులో భాగంగా ఇప్పుడు నందిగామ యొక్క జరిగిన దాడి కేసు బయటకు రావడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇష్యూ చేయించారని చెప్పేసి జరుగుతుంది. అసలుకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయ్యుండి ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ 14 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మీద ఆ విధంగా రాళ్ల దాడి జరిగించడం ఎంతవరకు సమంజసం? అసలుకి అది రాజకీయాల్లో ఇటువంటి చేయడం ఎలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు లేదా? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ టైం సీఎంగా రాజశేఖర రెడ్డి గారి టైం అప్పుడు తీసుకుంటే కూడా పాదయాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అంత సక్సెస్ఫుల్గా నడిచింది అని అంటే దానికి కారణం ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనకి అడుగడుగున ఎక్కడ ఏం కావాలో, రక్షణ కానివ్వండి, ఆయనకి ఫెసిలిటీసే కానివ్వండి, డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ ఆయనకి ప్రొటెక్ట్ చేయాలి ఏంటని అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. సో గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అప్పుడు. సో చేయబట్టే ఆయన ఆ రోజున ఆ పాదయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు. కానీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు 2014లో వచ్చిన తర్వాత కూడా సో జగన్మోహన్ రెడ్డి కానీ, షర్మిల గారు కానీ వీళ్ళందరూ తిరిగారు అని అంటే ఎలా? సో ఎవరు మూలాన తిరగగలిగారు వీళ్ళు? అదే షర్మిల గారు అన్న సీఎంగా ఉన్నప్పుడు తిరగలేకపోతుంది. వాళ్ళ అపోజిషన్ పార్టీగా పనిచేసిన నువ్వు షర్మిల గారు ఆ రోజున ఆవిడ ప్రచారం చేశారు. కానీ సొంత అన్న సీఎం అయినప్పుడు వాళ్ళు తిరగలేకపోతున్నారు. తల్లి ఆ స్టేట్లోకి వెళ్ళాలన్నా భయపడుతుంది. వాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు ఆయన కోసం, తల్లి చెల్లి వాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు భయపడుతున్నారు. ఇంకొక చెల్లి సునీత రెడ్డి గారు, ఆవిడ నా ప్రాణానికి రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తుంది. నన్ను ఏ క్షణానైనా చంపుతారని ఆవిడ ముందే ఎక్స్ప్రెస్ చేసేసారు కూడా. అంటే ఇక్కడ సొంత అన్న కన్నా కూడా బాబు గారు వాళ్ళకి దగ్గర రక్షణగా చూసుకున్నారా? అంతే కదా, వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు భయపడిపోయారు. ఈయన 5 సంవత్సరాలు సీఎంగా ఉంటే ఇంకా అపోజిషన్ వాళ్ళు ఎంత? ఇక్కడ ఒకటి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది కదా, తల్లి చెల్లి ఇంకొక చిన్నాన్న కూతురు కుటుంబ సభ్యులే భయపడిపోయారు, గదగద వణికిపోయారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తటానికే భయపడిపోయారు వాళ్ళు. ఆ రకంగా వాళ్ళు భయపడిన వాళ్ళు ఇంకా అపోజిషన్ ఇంకే రకంగా హింస పెట్టాడో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ Z+ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ ప్రొటెక్ట్, అలాంటి వ్యక్తి మీద ఎన్నిసార్లు బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేశారు, ఎన్నిసార్లు ఆయన రక్షణ కోసం మనం పుత్తులపట్టి దగ్గర అంగళ్ళ దగ్గర అక్కడ కూడా ఆయన్ని మీద రాళ్ల దాడి చేస్తే ఆ రోజున ఎన్ఎస్జీ వాళ్ళకి తలలు పగిలే. సో అది కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టవలసింది పోయి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. ఒక సీఎం 14 సంవత్సరాలు దెబ్బలు తిన్న వ్యక్తులు కూడా వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితులు, బాధ్యతల మీద కేసులు పెడుతున్నారు. ఇంకా ఆ రోజున ఆడున్న నాయకులు కార్యకర్తలు అందరి మీద పెట్టేశారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే శాసిస్తే అదే జరిగింది ఆ జిల్లా మొత్తం. అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఇదంతా. సో ఆ డైరెక్షన్లోనే ఆ రోజున అట్లా చేశారు. సరే, మళ్ళీ తర్వాత నందిగామ, సో అక్కడ కూడా రాళ్లతో దాడి. అంటే ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాలంటే భద్రత లేదు. భద్రత లేకుండా అంటే ఎన్ఎస్జీ వాళ్ళు ఉంటేనే ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేశారు అంటే నార్మల్గా ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉండేది? కొన్ని చోట్ల కొన్ని మీటింగులకు వెళ్తే బాబు గారు వెహికల్స్ని ఆపేస్తే ఆయన నడుచుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడిచారు రాత్రిపూట. ఊర్లోకి కూడా పంపించిన పరిస్థితి, విలేజ్లో ఎక్కడికి పంపలేదు. అది కూడా చీకట్లో నడిస్తే
సెల్ ఫోన్ వెలుగుతో నడుచుకుంటూ వచ్చారు. అంటే ఒక Z+ వ్యక్తికి అలాంటిది ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా జరుగుతుందా? అంటే ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? బాబు గారిని ఏం చేయాలనుకున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన్ని శారీరకంగానో మానసికంగా కానివ్వండి ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే సో ఆయన మేము చెప్పినట్టు ఏం లేదు, భద్రత లేకుండా వెళ్ళాడు అని ఒకటి. మళ్ళా బ్లేమ్ వాళ్ళ మీదే. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రజల కోసం వచ్చే వ్యక్తిని నువ్వు ఆపటం అనేది కరెక్ట్ కాదు కదా. అలా ఆపి మళ్ళా ఆ బ్లేమ్ మళ్ళీ ఎవరి మీద వేస్తున్నాడు? ఎవరి మీద రిటర్న్ కేసులు పెడుతున్నాడు? నాయకుల మీద, తెలుగుదేశం నాయకుల మీద కేసులు, ప్రతిపక్ష నేతల మీద, బాబు గారి మీద. లోకేష్ గారిని ఏ రకంగా హింసించాడు మనం చూసాం కదా. యువగలం పాదయాత్రని అడుగడుగున ఊర్లో రోజు కేసులే. ఆ వాలంటీర్ని ఎలా కొట్టారు? వాళ్ళని ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి రక్షణ, అంటే పోలీసుల రక్షణ లేదు ఆ రోజున. లోకేష్ గారికి పోలీసుల రక్షణ లేదు ఎక్కడ. వాలంటీర్లే కంటికి రెప్పలాగా చూసుకున్నారు. కానీ ఆ వాలంటీర్లను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి, వాళ్ళ ప్రాణాలు భయపడి వాళ్ళు పారిపోవాలి, అప్పుడు ఈ పాదయాత్ర ఆగిపోద్ది. లోకేష్ గారిని భయపెట్టి ఇంటికి పంపేసేయాలి అంటే అంటే వీళ్ళందరి మీద జరిగే దాడే కానివ్వండి, ఆయనకి ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వకుండా ఉండటమే కానివ్వండి, పోలీసులతో అందరినీ కార్యకర్తల్ని వాళ్ళని చెదురుమెదురుగా అరెస్టులు చేయించడం, కొట్టించడం, ఇవన్నీ చేస్తే పాదయాత్ర ఆగిపోవాలి అనే ఒక ఉద్దేశంతోనే కదా చేశాడు. సో ఇవన్నీ కూడా తట్టుకుంటూ నిలబడ్డారు. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అన్ని రోజులు పాదయాత్ర చేస్తే ఎక్కడైనా ఇంతైనా డిస్టర్బెన్స్ ఉన్నిందా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీకే రక్షణ లేదనే గులకరాయితో దెబ్బలు తిన్నావు. తినలేదు, తిన్నట్టు డ్రామా చేశాడు. అంటే అది ఇంగిత జ్ఞానం ఆయనకు ఉండాలి. ఏంటంటే ఆలోచించుండాలి, ఒక సీఎంగా నేను ఇప్పుడు సీఎం, నన్ను కొట్టారంటే నా గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ అనేది ఆయన ఆలోచించుండాలి. కానీ ఆయన అది కూడా ఆలోచించలేదు. అది కూడా ప్రతిపక్షాల మీద నెట్టేద్దాం, సానుభూతి తీసుకుందాం, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని ప్రజల్లోకి తీసుకెళ్దాం అని ఏ రకంగా అయినా సరే ఆయనకి సానుభూతి సెంటిమెంట్ కింద వర్కౌట్ చేసుకోవాలని చూశాడు. అంటే ఆయన వైఫల్యం చెందాడు అనేది అన్నప్పుడు నువ్వు సీఎంగా పనికిరావనేగా. ఇప్పుడు నీకు నువ్వే రక్షణ తీసుకోలేను అన్నప్పుడు నువ్వెందుకు సీఎంగా? అదే కదా డెసిషన్ తీసుకున్నారు ప్రజలు. నువ్వు సీఎంగా పనికి రావట్లేదు, అందుకే నువ్వు దిగిపో అని చెప్పారు. సో ఇవన్నీ చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కక్షపూరితంగా అపోజిషన్ వాళ్ళు ఉండకూడదు, అపోజిషన్ పార్టీయే ఉండకూడదు అని ఏ రోజు కూడా పనిచేయలేదు. ఎప్పుడు కూడా చెప్తుంటారు కదా, ఎవరైనా సరే ఇప్పుడు 11 సీట్లు వస్తే నేను రానన్నావు, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు ఉండి పోరాడారు. 151 మంది అందరినీ సస్పెండ్ చేసి పంపించేశావు. ఒక్కళ్ళు ఉండి అసెంబ్లీలో మాట్లాడలా? ఒకే ఒక్క మనిషి నిలబడి మాట్లాడా? మీకు అంతమందికి సమాధానం చెప్పాడా? సో నువ్వు పిరికి పందవి, నువ్వు భయపడుతున్నావు ఈ రోజున. సో నీకు అంటే నీవేనా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఆయన పక్కన న్యాయం ఉంది. ఆయన మచ్చలేని నాయకుడు, అది ప్రజలకు తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, కాబట్టి ఆయనకు ధైర్యం ఉంది. సో నీ మీద నీ చుట్టూ మచ్చలే, నీకు ఉండేదన్నీ మచ్చలే. సో నువ్వు ఏం మాట్లాడతావు? సో అది నీకు భయం. అందుకోసమే ఆయన అసెంబ్లీకి కూడా రాడు, ఇంక ఈ 5 ఏళ్ళు కూడా రాడు. సో రేపు పొద్దున ఆయన పాదయాత్ర చేసినా మళ్ళా తెలుగుదేశమే ఇది ఇవ్వాలి అంతే. ఆయనకి ఎంత నమ్మకం ఉంటే మళ్ళా పాదయాత్రకి వెళ్తానని అంటున్నాడనంటే వెళ్తాడు, చూస్తారా? వెళ్తాడు. ఎందుకంటే తెలుగుదేశం మీద ప్రజల మధ్యకి వెళ్ళలేదు. మరి ఇప్పుడు మీకు సీఎం అయిపోయింది, నెక్స్ట్ నేను రావాలంటే మళ్ళా ప్రజల దగ్గర డ్రామాలు చేయాలి కదా. ఇప్పుడు జనాల్లోకి వస్తే ఆయన అనుకుంటున్నాడు కదా, ఆయన భ్రమాది. సో నాకు ఇప్పుడు అధికారం లేదు, అధికారం కావాలంటే మళ్ళీ వెళ్ళి నటించాలి. నేను నటించడానికే వెళ్తాను. సో ఆ నటించేది వాళ్ళు నమ్ముతారు అనేది ఈయన భ్రమ. కానీ ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు, రాయబడినప్పుడే తెలుసుకున్నారు. చెల్లిని ఏ రకంగా, తల్లిని ఏ రకంగా మాట్లాడుతున్నారని చూశారు. సో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీకు రక్షణ లేదని అంటావు, నీ కుటుంబానికి రక్షణ లేదంటావు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు, అపోజిషన్ నాయకులకి రక్షణ లేదు, కార్యకర్తల్ని చంపుతున్నావు, మహిళలకి రక్షణ లేదు.
ఎవరికి రక్షణ? సో నీకే రక్షణ లేదని నువ్వు కొట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు సీఎం? ఓకే. సో అదే ప్రజలు డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ కూడా ఇంక ఇదే ఉంటుంది, ఎప్పుడు కూడా ఇక ప్రజలు ఆదరించే పని ఉండదు. ఎందుకంటే నీకు నువ్వే రక్షణ కల్పించుకోలేవు, ఏపీలో ఉన్న ప్రజలకే రక్షణ కల్పించలేవు, అపోజిషన్ వాళ్ళకి ఎవరికి రక్షణ కల్పించలేనప్పుడు నువ్వు ఎందుకు సీఎం? సో అనేది అయితే ప్రజలు డెసిషన్ తీసేసుకున్నారు, అయిపోయింది. ఇక మీదట కూడా అది ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మేటట్లేదు. ఆయన ఎంత అమాయకంగా చెప్తున్నాడో, ఏంటి పెత్తనదారులకి, ఇవన్నీ పేదలకి పెత్తనదారులకి విలువలు విశ్వసనీయత రాకూడని వాళ్ళ నోట్ల నుంచి వస్తుంటాయి. అది ప్రజలకు తెలుస్తుంది కదా. అదే నేను చెప్పే ఈ మాటని ఎలా నమ్ముతారు, నేను పేదాడంటే ఎవరు నమ్ముతాడు అనే ఆలోచన లేకుండా చెప్తున్నప్పుడు ఎవరు నమ్ముతారు అనుకుంటున్నాడో తెలియట్లేదు ఆయన. కాకపోతే ఎవరైనా నమ్ముతారు అనుకుంటూ ఆయన పిచ్చాయన అయిపోతున్నాడేమో, ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా మేడం. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి 11 సీట్లు ఇచ్చారని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి వాదన. చూద్దాం ఈయనకు సంబంధించి రాను రోజుల్లో పాదయాత్ర ఎలా జరుగుతాయి. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.